మిగిలే డబ్బులు తాగే వరకు కూడా ఆగరా? ఇస్తే రాసుకోవాలి కదా అని. ఎండలో వచ్చాను కదా, కనీసం నీళ్ళిద్దామని ఉండదు. డబ్బులు ఇవ్వు, రాసుకుంటానని అడుగుతున్నారు. తాగు తాగు. మిగిలిన డబ్బులతో మాణిక్యాలు ఏం కొనుక్కోలేదు నేను. డబ్బులు ఇస్తే రాసుకుంటానే అన్నాను. దానికి ఎందుకు పెద్ద ఉక్రోషంగా మాట్లాడతావు? ఇదిగోండి డబ్బులు, రాసుకోండి. ఆగి. సున్నితంగా ప్రేమగా మాట్లాడడం చేత కదా నీకు? ప్రేమగా ఎలా వస్తుంది? రాగానే ఏదో నేను దాచుకున్నట్టు అడిగేశారు వెంటనే. ఓహో, అయితే నువ్వేవి దాచుకోలేదా డబ్బులు? మీకు తెలుసా నేను దాచినట్టు? మరి ఏంటివి? అవి మీ డబ్బులు కావండి, మా అమ్మ మా అన్యాలు ఇచ్చిన డబ్బులు. అయినా నాదే తప్పండి, వచ్చిన వెంటనే మీకు డబ్బులు ఇచ్చేవలసింది. మీరు లెక్కల్లో ఉన్న మనిషి, లెక్కలు రాసుకున్న మనిషి. డబ్బుకున్న విలువ మనుషులకు లేకుండా పోతుంది. అది కాదే, నువ్వే చెప్పావు కదా ఏదైనా సరే రాసుకోండి, మీకు కూడా జాగ్రత్త తెలుస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు అయ్యో తెలుస్తుంది. రాయమని నేనే చెప్పానండి, కానీ నేను ఏ సందర్భంలో వచ్చానో మీకు తెలుసుకోవాలి కదా. బరువు మోసుకుంటూ వచ్చాను, కనీసం నీళ్ళు తాగిన టైం అయినా నాకు ఇచ్చారా? పోన్లే, సారీ. నాకేం వద్దులే. పోన్లే, సారీ. మరి పోన్లే, ఇంకెప్పుడు అనలేదు. ఓకేనా? నేను ఎప్పుడు అనలేండి. అపార్థాలు రావడానికి క్షణం చాలు, కానీ వాటిని పెంచకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అరక్షణం చాలు.